పెద్దపల్లిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్కు 140 కోట్లను జమ చేయించినందుకు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. 35 ఏళ్ల క్రితం కాకా వెంకటస్వామి వల్లే సింగరేణి కార్మికులకు పెన్షన్ పథకం వచ్చిందని చెప్పారు. అయితే పెన్షన్ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సరిపోవడం లేదన్నారు. ఎంపీ వంశీకృష్ణ కృషి వల్లే పెన్షన్ పెరగబోతోందన్నారు కాంగ్రెస్ నాయకులు. కార్మికులకు ఒక పండగ వాతావరణము, పండగ దినంగా రాకముందు కార్మికులకు గతంలో 30 సంవత్సరాల నుండి పెరగని పెన్షన్కి వాళ్ళ తాత అయిన దివంగత వెంకటస్వామి గారు సింగరేణికి పెన్షన్ మంజూరు చేసిన దానికి 30 సంవత్సరాల నుంచి వారి బతుకులలో అదే 1500 2000 ఉండే దానికి వారి యొక్క మనమడు వివేకు కొడుకు వెంకటస్వామి మనమడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో మాట్లాడి గలం విప్పి మాట్లాడి కార్మికుల గురించి మాట్లాడి వారి జీవనోపాధి గురించి వాళ్లకు కనీసం మందుల గురించి తిండికి లేకుండా మందుల గురించి అయినా కూడా 10,000 రూపాయల పెన్షన్ కావాలని చెప్తే సింగరేణి సంస్థ 140 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంలో ఈరోజు మేము గడ్డం వంశీకృష్ణ ఎంపీ గారికి పాలాభిషేకం చేసినాము. వారికి మేము ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో పారిశ్రామిక ఏరియా కాబట్టి వారందరూ ఎక్కువ మందికి లాభం అవుతుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, కార్మిక తరఫు నుంచి, అందరి నుంచి, దళితుల తరఫు నుంచి, మైనార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా